హలో అందరికీ. సో, అత్తమ్మ అయితే కొన్ని ఫుడ్ అయితే పెట్టిందండి. అది కూడా కర్చీప్‌లో ఎలా కట్టి పెట్టిందో చూడండి. సో, బగారా రైస్ అండి. అదొచ్చేసి బగారా రైస్ పెట్టించింది. అండ్ కొన్ని బాక్స్‌లో అయితే చికెన్ పెట్టిందండి. కర్రీ అయితే పెట్టలే. సో, కర్రీ అయితే బండి మీద మళ్ళీ బ్యాగ్‌లో కారిపోతది ఎందుకులే అని చికెన్ అయితే పెట్టేసిందండి. అది కూడా మంచిగా కవర్‌లో కట్టి బాక్స్ పెట్టి కవర్‌లో కట్టి ఇచ్చింది. సో, దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతది అంటారు గదా! అవునో కాదో తెలియదు గానీ, మా అత్తమ్మకైతే మా మీద చాలా ప్రేముంటది. సో, ఆ హడావిడిగా వచ్చి మళ్ళీ హడావిడిగా ఎళ్ళిపోతుర్రు. ఇంటికెళ్ళి ఏం వంట చెయ్యకు. ఏ ఈ చపాతీ పెట్టిచ్చిందండి. జొన్న రొట్టెలు గూడా పెట్టింది. సో, ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేషినా అన్నగా చికెన్ ఇంటికెళ్ళి ఫ్రై చేసుకొని తినమని పెట్టిందండి. సో, యాక్చువల్లీ నేనైతే ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఉందాం అనుకున్నా. మళ్ళీ 10, 11కి రిటర్న్ అవుదాం. అప్పుడు ఆ టైంకి ట్రాఫిక్ ఉండదు. ఆ టైంకైతే వచ్చేద్దామని అన్నా మా హస్బెండ్‌కైతే. సో, ఆయన కూడా ఓకే అన్నాడు. తర్వాత అక్కడైతే పాప అస్సలు ఉండట్లేదండి. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి. త్వరగానే రిటర్న్ అయిపోయినాం. సో, అదొచ్చి బాక్సెస్ అండి. ప్లాస్టిక్ బాక్సెస్ 100 రూపీస్‌కి నాకు 3 వచ్చినాయి. సో, ఇంటి ముందటనే ఆ ప్లాస్టిక్ వాళ్ళు వస్తే తీసుకున్నాను.